వివేక హత్య జరిగి 5 ఏళ్లైనా ఇప్పటికీ న్యాయం జరగలేదని వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధారాలున్న నిందితులు దర్జాగా బయట తిరుగుతున్నారని, ఒక్కరోజు కూడా అవినాష్ రెడ్డి జైలుకు పోలేదన్నారు. అధికారం అడ్డం పెట్టుకుని హంతకులను జగన్ రక్షణగా ఉన్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రానికే కాదు సొంత జిల్లాకు కూడా జగన్ ఏం చేయలేదని విమర్శించారు. కడప అభివృద్ధికి అవినాష్ ఏం చేశారో చెప్పాలని షర్మిల నిలదీశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ఆర్ జిల్లా కాశీనాయన మండలం వరికుంటలో షర్మిల బస్సు యాత్ర చేపట్టారు. షర్మిలకు మద్దతుగా సునీత ప్రచారం చేశారు. 5 సంవత్సరాల క్రితం వివేకానంద రెడ్డి గారిని దారుణంగా ఘోరాతిఘోరంగా చంపేస్తే ఈ రోజుటి వరకు కూడా హత్య చేసిన వాళ్ళు, చేపించిన వాళ్ళు హాయిగా బయట తిరుగుతున్నారు. కేసు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. కనీసం అవినాష్ రెడ్డి అనేవాడు, హత్య చేయించిన వాడు కనీసం ఒక్క రోజు కూడా జైలుకు వెళ్ళలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని వాడుకొని ఈ హంతకులను కాపాడుతున్నాడు కాబట్టి. ఆధారాలున్నాయి, సాక్ష్యాలున్నాయి, వాంగ్మూలాలున్నాయి. గూగుల్ మ్యాప్స్ చెప్తుంది హత్య చేసిన వాళ్ళకి అవినాష్ రెడ్డి వాళ్ళ ఇంటి దగ్గరే సంబంధం కనిపిస్తుంది. ఫోన్ కాల్స్ రికార్డ్స్ చెప్తున్నాయి వాళ్ళు మాట్లాడుకున్నారు అన్న సాక్ష్యాలున్నాయి. ఆఖరికి సిబిఐ కూడా అదే విషయం చెప్తుంది. ఎంతమంది వాగ్మూలాలు ఇచ్చారు, అయినా కూడా ఈ రోజుటి వరకు కూడా కేసు ఒక్క అడుగు కూడా ముందుకు కదలలేదు. 5 సంవత్సరాలు అయిపోయింది వివేకానంద రెడ్డి గారిని గొడ్డలితో నరికి ఘోరంగా హత్య చేసి జగనన్న గారిని ముఖ్యమంత్రిని చేశారు. మీ అందరూ చేశారు, రాష్ట్ర ప్రజలు అందరూ నమ్మి ఓట్లేశారు. మరి జగనన్న గారు ఏం చేస్తున్నారు? అధికారాన్ని దేనికి వాడుకుంటున్నారు? జగనన్న గారు ముఖ్యమంత్రి కాకముందు ప్రత్యేక హోదా తీసుకొస్తానని మాటిచ్చారు. మూకుమ్మడిగా అవసరమైతే రాజీనామాలు చేపిస్తాను ఎంపీలతో అని చెప్పారు. ఈ రోజు జగనన్న వైసీపీ పార్టీకి 22 మంది ఎంపీలున్నారు, 9 మంది రాజ్యసభ ఎంపీలున్నారు, అంటే 31 మంది ఎంపీలున్నారు. మరి ఎందుకు రాజీనామాలు చేయలేదు? ఈ 31 మంది ఒక్క రోజైనా పార్లమెంట్ లో కొట్లాడారా హోదా రావాలి అని? మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చునుంటే ఈ పాటికి ఎన్ని పరిశ్రమలు వచ్చిండు, మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చిండు. ఈ రోజు కనీసం ఆఖరికి మంచినీళ్లు కూడా నోచుకోలేదు అంటే ఇది కర్మ కాకపోతే ఇంకా ఏమనాలి? రాజశేఖర రెడ్డి గారు ఉంటే కడపకు బెంగళూరుకి రైల్వే లైన్ ఈ పాటికి ఎప్పుడో అయిపోయాయి. పోనీ అదైనా అయిందా అంటే అది కాలేదు. అవినాష్ రెడ్డి ఇక్కడ ఎంపీగా ఉన్నాడు 5 సంవత్సరాలుగా. మరి ఏం చేసినట్టు? ఒక్కసారైనా కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం కొట్లాడా అవినాష్ రెడ్డి గారు? ఒక్కసారైనా ఇక్కడ రైల్వే లైన్ రావాలి అని కొట్లాడా అవినాష్ రెడ్డి గారు? కనీసం మీకు మంచినీళ్లు లేకపోతే మంచినీళ్ళైనా వస్తున్నాయా లేదా అని ఒక్కసారైనా వచ్చి మిమ్మల్ని గమనించాడా? మరి ఇలాంటి వాళ్ళగా ఓట్లేయాలి. హంతకులు నిలబెట్టింది ఈ రోజు వైసీపీ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సాక్ష్యాలు అవినాష్ దిక్కు వేలు చూపిస్తున్నా. ఎంత అహంకారం కాకపోతే మళ్ళీ ఒక హంతకునికే టికెట్ ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏమనాల దీన్ని? వివేకానంద రెడ్డి రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు కాదా? వివేకానంద రెడ్డి రాజశేఖర రెడ్డి గారు బ్రతికున్నంత కాలం రామునికి లక్ష్మణుడు ఎలా ఉన్నాడో అలా తోడుండలేదా? వివేకానంద రెడ్డి ఈ ప్రజలకు సేవ చేయలేదా? వివేకానంద రెడ్డి దగ్గరికి ఎవరైనా ప్రజలు నాకు సమస్య ఉంది అని చెప్తే వివేకానంద రెడ్డి ఆ మనుషుల్ని తన కారులోనే కూర్చోబెట్టుకుని ఆఫీసర్ల వరకు తీసుకువెళ్లి ఆ పనులు పరిష్కరించిన నాయకుడు కాదా వివేకానంద రెడ్డి? వివేకానంద రెడ్డి అంత నమ్మకంగా ఈ ప్రజలకు సేవ చేస్తే ఆయన గొడ్డలితో ఘోరాతిఘోరంగా 5 సంవత్సరాల కింద హత్య చేస్తే ఈ రోజు వరకు కూడా శిక్ష పడట్లేదు అంటే దానికి కారణం జగనన్న అధికారాన్ని వాడుకొని ఆ హంతకులను కాపాడుతున్నారు కాబట్టి. మళ్ళీ అదే హంతకులకి ఈ రోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీ టికెట్ ఇచ్చారు. అది తట్టుకోలేకనే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఎంపీగా పోటీ చేస్తుంది. ఈ కడప గడ్డ మీద పుట్టిన బిడ్డను నేను మీరు ఆశీర్వదించండి. ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ అవుతుంది. మన షర్మిలమ్మను ఎంపీగా నిలబెట్టాలని మన వైఎస్ వివేకానంద రెడ్డి గారు చాలా తాపత్రయపడ్డాడు. ఆ పనిలోనే ఆ తాపత్రయం పడుతున్నప్పుడే అదే కారణంగా ఆయనను క్రూరంగా, అతి దారుణంగా హత్య చేశారు. ఆ హత్య చేయించిన వాళ్ళే మళ్ళీ ఎంపీగా నిల్చొనున్నారు. ఇది చూసి ఒకవేళ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఇది సహించేవాడా? ఆయన తమ్ముణ్ణి అంత క్రూరంగా రాజకీయాల కోసం చంపితే
చూసి గమ్మునుండేవాడా? ఆయన కూతుర్ని ఇంత కష్టపెడుతుంటే చూసి సహించేవాడా? దీనికి సమాధానం మీరే చెప్పాలి. మీ ఓటు హక్కును వినియోగించుకొని షర్మిలమ్మకు ఓటు వేసి మీ యొక్క ఉద్దేశం అందరికీ అర్థమయ్యేలా చెప్పాలి.